మార్గశిర మాసోత్సవాల సందర్భంగా విశాఖ కొత్త రోడ్డులోని శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. 3వ గురువారం కావడంతో అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు దేవాదాయ ధర్మాదాయ శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. మార్గశిర మాసోత్సవాలకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. మార్గశిర మాసోత్సవాలను పురస్కరించుకొని బూర్జుపేటలో వెలించేసి ఉన్నటువంటి శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ఈరోజు 3వ గురువారం పెద్ద ఎత్తున కూడా భక్తులంతా కూడా అమ్మవారి ఆలయానికి అయితే చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే వచ్చి వెళ్ళేటటువంటి భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకునే విధంగా, అమ్మవారికి అభిషేకం చేసే విధంగా కూడా ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు అయితే చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవాలు కడు రమ్యంగా జరుగుతున్నాయి. ప్రతి గురువారం కూడా లక్షలాదిగా భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకునే విధంగా కూడా ఏర్పాట్లు అయితే చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తుగానే భద్రతాపరమైనటువంటి ఏర్పాట్లని విశాఖ సిటీ కమిషనర్ డాక్టర్ శంకాబ్రత బాగ్చి అయితే చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఆలయంకు వచ్చేటటువంటి భక్తులు వారి చేతులతో నేరుగా కూడా అమ్మవారికి అభిషేకం చేసే విధంగా కూడా ఏర్పాట్లన్నీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటు విశాఖతో పాటు ఉత్తరాంధ్ర నలుమూలల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులంతా కూడా అమ్మవారి ఆలయానికి చేరుకొని వారి యొక్క కోరిన కోరికలు తీర్చాలంటూ కూడా అమ్మవారిని కొలుస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అలాగే వచ్చి వెళ్ళేటటువంటి భక్తులకు ఆలయానికి సంబంధించినటువంటి అమ్మవారి దర్శనంతో పాటు మధ్యాహ్నం సమయంలో వారందరికీ కూడా అమ్మవారి అన్న ప్రసాదాన్ని కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి కూడా కల్పిస్తుంది. అలాగే 500 రూపాయల టికెట్ ఎవరైతే తీసుకుంటున్నారో 500 టికెట్తో దర్శనం చేసుకున్నటువంటి భక్తులకి ఒక పులిహార ప్యాకెట్తో పాటు అమ్మవారి లడ్డూను కూడా ఈ రోజు నుంచి ఇవ్వనున్నట్లు కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ అయితే ప్రకటించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు చూసుకుంటే 3వ గురువారం అమ్మవారికి దాదాపు లక్షల వేలాదిగా కూడా భక్తులంతా కూడా తరలి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విఐపి, వివిఐపి అలాగే సాధారణ భక్తులకి అందరికీ కూడా ఒకే మార్గంలో అమ్మవారిని దర్శనం చేసుకునే విధంగా కూడా ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తెల్లవారి 1 గంట ప్రాంతం నుంచి కూడా అమ్మవారికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు, ఆలయంలో హోమాలు కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే విశాఖ ప్రజల ఇలవేల్పు, విశాఖ ప్రజల కొలువైనటువంటి శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయానికి సంబంధించి ఇప్పటికే భక్తులంతా కూడా అమ్మవారి మొక్కులు తీర్చుకునేందుకు ముర్రాటలతో కూడా ఆలయంలో వేయించేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అర్ధరాత్రి 1 గంట ప్రాంతంలో ప్రారంభమైనటువంటి అమ్మవారి దర్శనాలు ఇంకా కూడా కొనసాగుతూనే ఉన్నాయి. మనం దూరంగా కూడా చూసుకోవచ్చు. స్క్రీన్ పైన కూడా భక్తులు వీక్షించే విధంగా వారు చేసుకుంటున్నటువంటి దర్శనం ఏదైతే ఉందో ఆ దర్శనాన్ని వీక్షించే విధంగా కూడా అమ్మవారికి సంబంధించినటువంటి స్క్రీన్ను కూడా ఏర్పాటు చేశారు. లోపల జరుగుతున్నటువంటి పూజా కార్యక్రమాలని భక్తులు ఇక్కడ నుంచి చూస్తూ అమ్మవారిని దర్శించుకునేటటువంటి వెసులుబాటును కూడా కల్పించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి ఏడాది కూడా దాదాపు 5 నుంచి 6 లక్షల మంది భక్తులు అమ్మవారి దర్శనం కోసం అయితే వస్తూ ఉంటారు. ఈ ఏడాది చూసుకుంటే మరింత మంది భక్తులు కూడా వచ్చేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇటు విశాఖతో పాటు అటు శ్రీకాకుళం, విజయనగరం అలాగే ఇటు తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి కాకుండా రాష్ట్ర నలుమూలల నుంచి కూడా అమ్మవారికి సంబంధించిన భక్తులంతా కూడా ప్రతి ఏడాది వస్తుంటారు. మార్గశిర మాసోత్సవంలో అమ్మవారు ప్రత్యేక ఆకర్షణగా కూడా నిలవనున్నారు. ప్రతి నిత్యం కూడా అమ్మవారికి పూజలు, కార్యక్రమాలు, వ్రతాలు కూడా జరుగుతూ ఉంటాయి. చూసుకుంటే అమ్మవారి ఆలయంలోనే యజ్ఞాలు, యాగాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. మనతో పాటు ఆలయానికి సంబంధించినటువంటి మరిన్ని విషయాలు వెల్లడించడానికి ఆలయ నిర్వాహకులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈరోజు అమ్మవారికి సంబంధించి ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్నే చ ధీమహి తన్నో శ్రీ కనకమహాలక్ష్మీ ప్రచోదయాత్. ఈ సంవత్సరం మార్గశిర మాసంలో 4 గురువారాలు వచ్చాయండి. విశేషంగా 2 గురువారాలు అయిపోయాయి. ఈరోజు 3వ గురువారం. ఈ 3వ గురువారం పురస్కరించుకుని అమ్మవారికి రాత్రి 12 గంటలకి, అంటే తెల్లవారితే గురువారం అనగా అమ్మవారికి పంచామృతాభిషేకం శ్రీ సూక్త విధానంగా, అదేవిధంగా లక్ష్మీ సహస్రనామార్చన, నీరాజన మంత్రపుష్పాలు అయ్యాయి. ఇప్పుడు ఉదయం అమ్మవారికి 8 గంటలకి శ్రీచక్ర నవావర్ణార్చన, అదేవిధంగా లక్ష్మీ హోమం, చండీ పారాయణలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ 12 గంటలకు అమ్మవారికి రాజభోగ నివేదన ఉంటుంది. మళ్ళీ సాయంత్రం 6 గంటలకు అమ్మవారికి శ్రీ సూక్త విధానంగా పంచామృతాభిషేకం, సహస్రనామార్చన మరియు పంచహారతులు ఉంటాయి. ఈ విధంగా అయిన తర్వాత మళ్ళీ తిరిగి అమ్మవారికి దర్శనాలు ఉంటాయి. రాత్రి 12 గంటల వరకు కూడా అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతూ ఉంటుంది భక్తులు. చూసుకోవచ్చు, ఈరోజు లక్షవారం పెద్ద ఎత్తున కూడా భక్తులంతా కూడా అమ్మవారి ఆలయానికి అయితే వస్తూ ఉంటారు. మనం చూసుకుంటే ఒకవైపు అమ్మవారికి సంబంధించినటువంటి ఆలయానికి సంబంధించినటువంటి విగ్రహం, మరోవైపు చూసుకుంటే
ఇక్కడ ఉన్నటువంటి బావి ఏదైతే ఉందో ఆ బావిలోనే అమ్మవారు ఉద్భవించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ బావిలో ఉద్భవించిన తర్వాత ఏదైతే అమ్మవారికి సంబంధించినటువంటి మూల విరాట విగ్రహం ఏదైతే ఉందో ఆ మూల విరాట విగ్రహంలో అమ్మవారిని అయితే కొలువు తీరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ బావిలో అమ్మవారు వెలిసిన తర్వాత ఈ బావికి అయితే ముఖ్యంగా భక్తులంతా కూడా పూజలు చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే పెళ్ళైనటువంటి నూతనంగా పెళ్ళైనటువంటి దంపతులు ఎవరైతే ఉన్నారో వారు కనకమాలసి అమ్మవారిని కానీ దర్శనం చేసుకుంటే వారికి తప్పకుండా పుత్ర పౌత్రాభి సిద్ధి కలుగుతుందంటూ కూడా వారైతే భావిస్తూ ఉంటారు. ఈ బావికి సంబంధించి కూడా అమ్మవారికి మొక్కులు చెల్లించుకొని బావి లోపల పసుపు కుంకాన్ని కూడా జారవిడిచి తమ యొక్క కష్టాలు తొలగించాలంటూ కూడా అమ్మవారి దర్శనం చేసుకుంటున్నటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాగే ఆలయానికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి ఆ మహిళలు అయితే వస్తూ ఉంటారు. అమ్మవారికి సంబంధించినటువంటి వారి కోరికలు తీర్చాలా అలాగే సేవా రూపంలో కూడా చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా అమ్మవారిని దర్శనం చేసుకోవడం ఒక ఎత్తు అయితే అమ్మవారికి సేవ చేసుకోవడం మరొక ఎత్తు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అమ్మవారి సేవ చేసుకోవాలంటే అదొక అదృష్టంగానే భావిస్తూ ఉంటారు. అమ్మవారి సేవకు కూడా పెద్ద ఎత్తున భక్తులు అలాగే అమ్మవారి సేవ చేసుకునేందుకు సేవ చేసి తరించేందుకు కూడా వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు చూసుకుంటే విశాఖ జిల్లాతో పాటు ఉత్తరాంధ్ర జిల్లా నుంచి దాదాపు 2 లక్షల మంది వరకు కూడా జనాలు వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే క్యూ లైన్లో వారంతా కూడా బారులు తీరారు. ఇప్పటికే దాదాపుగా వేలాదిగా కూడా భక్తులంతా కూడా అమ్మవారి దర్శనం చేసుకున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. వీడియో జర్నలిస్ట్ సుధాకర్తో చందు, ప్రైమ్ 9 విశాఖ నుండి.